హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పోహా మిక్సర్ని ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లల కోసం క్రిస్పీగా పోహా మిక్సర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇలాంటి ఒక మందపాటి వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకుంటున్నానండి. పోహాలో ఎప్పుడైనా ఎక్కువ పల్లీలు వేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా కలుపుతూ పల్లీలని చక్కగా వేపుకోవాలండి. పల్లీలు వేగితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసానండి. 6 to 7 ఎండుమిర్చిని ఈ విధంగా చుంచి వేసేసుకొని అన్నీ కూడా చక్కగా ఆయిల్లో వేగనివ్వండి. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత అందులోకి ఒక గుప్పడు కరివేపాకుని వేసేసుకోండి. కరివేపాకుని కూడా ఆయిల్లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలని అలాగే పొట్టు ఉంచేసి దంచి వేసేసుకోండి. జస్ట్ అలా క్రష్ చేసి వేయండి. పోహా మిక్సర్లో వెల్లుల్లి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్లో దాన్ని కూడా చక్కగా వేపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసేసుకోండి. పుట్నాల పప్పు వేగాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేస్తున్నాను. పసుపుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోండి. ఒక 1 మినిట్ పాటు కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా పోపు అనేది చక్కగా వేగిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి అటుకులని వేసేసుకుందాం. పేపర్ అటుకులు అంటారు కదండి, వాటితో మనం పోహా మిక్సర్ని చేసుకోవాలి. నేనైతే 1 కేజీ వరకు తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా ఇందులోకి అన్నీ కూడా వేసేసుకోండి. ఈ విధంగా చక్కగా ఒకసారి కలిపేసుకోండి. నేనైతే కింద ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అంతా అటుకులకి పోపు అంతా కలిసేలాగా చేత్తో కానీ గరిటతో కానీ చక్కగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు అటుకులని చక్కగా గలగల అయ్యేంత వరకు వేపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పోహా మిక్సర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఈ విధంగా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లల కోసం. చూసారు కదండి, పిల్లల కోసం పోహా మిక్సర్ని ఎలా తయారు చేసుకోవాలో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లల కోసం స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా స్నాక్ని చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేసేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.